ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక దేశం మన భారతీయుల కోసం ఏకంగా తన సొంత ప్రజల కంటే కూడా ఎక్కువ రక్షణ కల్పించింది అంటే మీరు నమ్ముతారా? భారతీయుల గురించి తలుచుకుంటేనే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి మన దేశంపై చూపించిన అపారమైన ప్రేమ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 3000 మంది భారతీయ విద్యార్థుల ప్రాణాలను కాపాడడం వెనుక ఉన్న ఆ రహస్య ఆపరేషన్ ఏంటి? ఈ వీడియోలో పిన్ టు పిన్ తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. వెల్కమ్ టు ది అజేయ భారత్. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ మన దేశం గురించి ఏమేం మాట్లాడాడో ప్రతి ఒక్క మాటను అర్థవంతంగా వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. భారత విదేశాంగ శాఖ మంత్రి మరియు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చలు చాలా విజయవంతమయ్యాయి. The Minister of Foreign Affairs of India had very successful conversation with Minister of Foreign Affairs of Iran. It was very, very good. అది చాలా మంచి పరిణామం. అలాగే భారతదేశంలోని నా సోదర సోదరీమణుల గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. వారిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి. వారు ఎంతటి గొప్పవారో నిన్ను వివరించలేను. ఈ మంచి వ్యక్తుల విలువను చెప్పడానికి నా దగ్గర తగిన పదాలు కూడా లేవు. Our brothers and sisters in India, really I cannot describe them. Whenever I remember them, I cry. How they are excellent. I cannot find the word to express the value of these good people. మరో దేశంలో ఇంతటి విధేయత, దయ, మానవత్వం ఉన్న వ్యక్తులని మీరు చూడలేరు. కొన్ని రోజుల క్రితం ఒక హిందూ ప్రొఫెసర్ కలిసి ఇలా అన్నారు, మేము మీ పొరుగు దేశం కాదు, మనది ఒకే మతం కూడా కాదు, కానీ మేం మీకు మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే మీరు నిజం వైపు ఉన్నారని, ధర్మం వైపు ఉన్నారని మాకు తెలుసు. మా చరిత్రలో మేము ఎప్పుడూ న్యాయం మరియు మానవత్వం వైపు నిలబడ్డాం. మా నైతికతను మేము ఎప్పుడూ వదులుకోలేదు. I received some days ago a professor who was Hindu. He said, I'm telling you, we are not your neighbor. We are not the same religion, in the same religion. But we support you because we realize that you are true, you are right. ఇరాన్లో నివసిస్తున్న భారతీయుల భద్రత మా మొదటి ప్రాధాన్యత. 40 రోజుల క్రితం యుద్ధం మొదలైనప్పుడు నేను ఇరాన్లోని మా ప్రజలకి ఒక సందేశం పంపాను. టెహరాన్ మరియు ఇతర నగరాల్లో ఉన్న సుమారుగా 3000 మంది భారతీయ విద్యార్థుల బాధ్యతను తీసుకోవాలని కోరాను. వారి కోసం నేను హాస్టళ్లు, హోటళ్లు అద్దెకు తీసుకున్నాను. వారు సురక్షితంగా ఉండేందుకు నగరానికి దూరంగా వసతి ఏర్పాట్లు చేశాను. The safety of Indians that are living in India. Of course, please, this is our priority. Really, this is my priority also. 40 years ago, when this war started, I sent message to my people in Iran and asked them, they have to take about 3,000 students from Tehran and other cities and universities, and majority of them, they are in medical sciences. I rented hostels, hotels, and accommodation for them. And I said to my people that bring them and to be in the safe place. And I tried to have hotels outside of the town and to be very safe place. టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం మాతో కలిసి చాలా అద్భుతంగా పనిచేసింది. విద్యార్థులందరినీ సురక్షితంగా ఉంచడంలో వారు మాకు సహాయపడ్డారు. అందులో కొందరు పర్యాటకులు 400 మంది కూడా ఉన్నారు. వారిని అర్మేనియా మీద నుంచి విమానాల్లో సురక్షితంగా భారతదేశానికి పంపేలా మేము ఏర్పాట్లు చేశాం. ఇది నా బాధ్యతగా, నా కర్తవ్యంగా భావిస్తున్నాను అన్నారు. మోదీ గారు మా అధ్యక్షుడితో 3 సార్ల కంటే ఎక్కువ సార్లే చర్చలు జరిపారు. ఆ చర్చలు చాలా విజయవంతంగా సాగాయి. మీ దేశ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ నాయకత్వంతో టచ్ లో ఉన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తులున్న భారతదేశానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. And some of them, they didn't want to come out. Even there were some also visitors to Iran, about 400. I provided for them accommodation. Even I asked them that they have to provide them meals, breakfast, and other things which they want. And I supported them to come to Armenia and to by airplane they have come back to India. As you know, sometimes maybe 3 times or more
the Prime Minister had conversation with our President, successful conversation. It was very, very good. And also several times the Minister of Foreign Affairs of India had very successful conversation with Minister of Foreign Affairs of Iran. It was very, very good. భారత్లోని వ్యక్తులు ఎక్స్ట్రాడినరీ పీపుల్స్ అన్నారు. మా పొరుగు దేశాలతో లేదా అరబ్ దేశాలతో మాకు ఎలాంటి గొడవలు లేవు. అమెరికా ఎప్పుడూ శాంతిని కోరుకోలేదు. అమెరికా వాషింగ్టన్ ని ఆసరాగా చేసుకుని కాల్పులు చేస్తుందనుకున్నారా? అరబ్ దేశాలను ఆసరాగా చేసుకుని మాపై కాల్పులు చేస్తుందన్నారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇది ఇలాగే కొనసాగాలి అని మేము కోరుకుంటున్నాము అన్నారు. హార్మోజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలో ఉంది. అక్కడ ఏం చెయ్యాలో నిర్ణయించే అధికారం ఇరాన్కి మాత్రమే ఉంది. యుద్ధానికి ముందు ఇది అందరికీ అందుబాటులో ఉండేది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ అమెరికా దురాక్రమణ వల్ల సమస్యలు మొదలయ్యాయి. శాంతి నెలకొంటే అందరికీ మేలు జరుగుతుంది. మేం కూడా శాంతిని కోరుకుంటున్నాం. చివరిగా భారతదేశంలోని నా సోదరిమణులకి అభినందనలు. మీరు అద్భుతమైన వ్యక్తులు. మిమ్మల్ని వర్ణించడానికి పదాలు సరిపోవు. ఇది అంతర్జాతీయ వేదికలపై మన భారత్కున్న అసలైన గౌరవం. ప్రపంచ రాజకీయాల్లో దేశాల మధ్య సంబంధాలు కేవలం వ్యాపారాల మీదో అవసరాల మీదో ఆధారపడి ఉంటాయని అనుకుంటారు. కానీ ఇరాన్ నాయకత్వం భారతీయుల పట్ల చూపిన ఈ అభిమానం మన దేశం పాటించే ధర్మం, మానవత్వానికి దక్కిన అరుదైన గుర్తింపు. ఒకవైపు గ్లోబల్ పవర్స్ మధ్య యుద్ధం జరుగుతున్నా 3,000 మంది మన భారత విద్యార్థుల కోసం ఇరాన్ ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేసి మరీ కాపాడిందంటే అది భారత దౌత్యం సాధించిన విజయం మాత్రమే కాదు, శతాబ్దాలుగా భారత్ నిర్మించుకున్న విశ్వసనీయత. మతం వేరైనా ప్రాంతం వేరైనా నిజం వైపు నిలబడే దేశం భారత్ అని ప్రపంచం మనల్ని నమ్ముతుంది. ఈ నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రపంచ శక్తిగా ఎదగడమే మన లక్ష్యం. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో ముందుకు తీసుకెళ్లాలి అంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. నా కష్టానికి మీ చేయుత. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ స్ట్రాటజిక్ కంటెంట్ పెట్టగానే మీ గడప వరకు చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.